ఇక కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఉమ్మడి జిల్లాల పేరుతోనే చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలని సెమీ ఫైనల్స్ అని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలే ఫైనల్స్ అని తెలిపారు. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు షబ్బీరాల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీనే దేశ భవిష్యత్ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మీరుంటేనే మేముంటాం, మీరుంటేనే పార్టీ ఉంటుంది. పార్టీయే శాశ్వతం. అధికారం వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ పార్టీయే శాశ్వతం. పార్టీ శాశ్వతం ఉండాలంటే కింద పునాది లాంటి కార్యకర్తలు గట్టిగా ఉండాలి. ఉంటేనే పార్టీ శాశ్వతం ఉంటుంది. మొన్న అధికారంలోకి వచ్చాం. ఎట్లొచ్చాం? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మేము సీనియర్ అందరం సహకారం చేస్తే మీ సహకారం వల్ల వచ్చాం. మీరు కదా కింద పునాదులు. మీరు వెళ్ళి కదా ప్రజలు ఒప్పించింది. మీరే కదా ప్రజల్ని మన్నించింది, ప్రజలకు వివరించింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేసి ఆనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటని ప్రజలు నమ్మే విధంగా చేసింది మీరు. కాబట్టి మీ వల్లే ప్రభుత్వం వచ్చిందని గంటాపదం చెప్తూనే ఉంటాను. ఇవాళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కంచుకోట. సఫీర్ గారి నాయకత్వం ఈ రోజు కాదు. యువజన కాంగ్రెస్ లో ఆనాడు నేను ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన యువజన కాంగ్రెస్ లో పనిచేసిన సుధీర్ కుమార్ గారితో, సుధీర్ కుమార్, సుధాకర్ రెడ్డితో మాకున్న సన్నిహిత్యం ఆ రోజు. అంచెలంచెలుగా ఎదిగి మంత్రి స్థాయికి ఎదిగినారు. ఇవాళ అడ్వైజర్ గా ఉన్నారు, ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా